గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రెండింటిలో కూడా నాడు నేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరును మేము తీసుకొచ్చి పెడితే అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో దాన్ని ఉరివేసినాడు. మొదటి విడతలో మేము 15,713 స్కూళ్లలో నాడు నేడు పనులు చేసాం. రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్ లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా. ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఐబీ, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రే బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు, నాడు నేడు అన్ని ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఆరోగ్యశ్రీకి ఈ 2 సంవత్సరాలలోనే ఇంకా 3,150 కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్. నెట్వర్క్ హాస్పిటల్కు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. 3 బడ్జెట్లు పెట్టినారు. ఇంతవరకు కనీసం 1 పైసా జీతాలు పెరగల. వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ ను కూడా నియమిస్తే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేస్తారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా, కొత్త చైర్మన్ ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెంచి పెట్టారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్ వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. బడ్జెట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంత అబద్ధాలుగా, ఇంత మోసాలుగా ఈ స్థాయిలో బడ్జెట్ అనేది కనిపిస్తుంది.